ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం 2 సమూయేలు 4వ అధ్యాయం వినబోతున్నాము. మొదటి వచనం, హెబ్రోనులో అబ్నేరు చనిపోయాడని సౌలు కుమారుడు ఇష్బోషెతు విని అధైర్యపడ్డాడు. ఇశ్రాయేలు వారికి ఏమీ తోచటం లేదు. అతనికి సైన్యాధిపతులున్నారు. వారిలో ఒకని పేరు బయనా, రెండో వాని పేరు రేకాబు. వీరు బెన్యామీనుకు చేరిన బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులు. బెయేరోతు కూడా బెన్యామీనీయుల దేశములో చేరినదని ఎంచబడింది. అయితే బెయేరోతీయులు గిత్తయిమునకు పారిపోయి నేటి వరకు అక్కడే కాపురమున్నారు. ఇష్బోషెతు కంగారు పడుతున్నాడు. అబ్నేరు రాజకీయాలు ఇష్బోషెతుకు మానసికంగా ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇశ్రాయేలు వారికి కూడా ఈ విషయంలో ఎటూ పాలుపోకుండా ఉన్నది. భయం ఒక చెంప, అనిశ్చిత పరిస్థితి మరో చెంప వారిని అట్టిట్టు చేస్తున్నాయి. అబ్నేరు హత్య మూలకంగా దావీదును గురించి వీరికి అనుమానం కలుగుతోంది. వీరికి ఆలోచన చెప్పే నాథుడు లేడు. ఇక్కడ 2 వ్యక్తుల పేర్లు వినపడుతున్నాయి, బయనా, రేకాబు. వీరిద్దరూ సైన్యాధిపతులు. బెయేరోతు గిబియోను ప్రాంతంలోని స్థలం. బెయేరోతు అంటే బావులు అని అర్థం. బెయేరోతులోని గిబియోనీయులు సౌలు కుటుంబానికి విరోధులు. బెయేరోతు ప్రాంతీయులు ఎక్కువ మంది సైనికులయ్యారు. గిత్తయిము అంటే గాతు జంట నగరాలు. 4వ వచనం, సౌలు కుమారుడైన యోనాతానుకు కుంటివాడైన కుమారుడొకడున్నాడు. యెజ్రెయేలు నుండి సౌలును గురించి, యోనాతానును గురించి వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్లవాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడయ్యాడు. వాని పేరు మెఫీబోషెతు. ఇష్బోషెతు తరువాత సౌలు వారసుడు మెఫీబోషెతు. అయితే అతడు కుంటివాడు, పరిపాలించే అర్హత అతనికి లేదు. రిమ్మోను కుమారులైన రేకాబు, బయనా మాంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమున ఇష్బోషెతు మంచము మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చారు. గోధుమలు తెస్తామని వేషం వేసుకొని వారు ఇంటిలో చొచ్చి ఇష్బోషెతు తన పడకటింట మంచము మీద పరుండి ఉండగా అతన్ని కడుపులో పొడిచి తప్పించుకొని పోయారు. వారతన్ని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకొని రాత్రంతా మైదానములో బడి ప్రయాణమైపోయి హెబ్రోనులో ఉన్న దావీదు నొద్దకు ఇష్బోషెతు తలను తీసుకొని వచ్చి అన్నారు, చిత్తగించాలి, నీ ప్రాణము తీయజూచిన సౌలు కుమారుడైన ఇష్బోషెతు తలను మేము తెచ్చి ఉన్నాము. ఈ దినమున యెహోవా నీ పక్షమున సౌలుకు అతని సంతతికి ప్రతీకారము చేసి ఉన్నాడు. బయనా, రేకాబు అనే 2 ఇష్బోషెతు పడకటింటిలోకి ప్రవేశించారు. అప్పుడు ఇష్బోషెతు కునుకు తీస్తున్నాడు. వాకిట కాపలా ఉన్న చిన్నది గోధుమలు జల్లెడ పడుతున్నది. ఈ 2 హంతకులు వచ్చినప్పుడు ఆమె కూర్చుండి అటు ఇటు జోగుతూ నిద్రమత్తులో ఉన్నది. రేకాబు, బయనా మెల్లిగా లోపల ప్రవేశించారు. నిద్రపోతున్న ఇష్బోషెతును చంపి శిరచ్ఛేదం చేశారు. ఈ హంతకులకు ఆనుపానులన్నీ తెలుసు. రేకాబు, బయనా దావీదుతో అంటున్నారు, నీ ప్రాణం తీయాలని చూచిన సౌలు కుమారుడైన ఇష్బోషెతు నిజమే. దావీదును చంపాలని చూచింది సౌలు, ఇష్బోషెతు కాదు. ఈ హంతకులిద్దరూ యెహోవా పేరెత్తుతున్నారు. ఇది యెహోవా తీసుకున్న ప్రతీకార చర్య అంటున్నారు. హంతకులను దేవుడు వాడుకుంటాడా? వీరి నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తున్నది. చెడ్డపని చేస్తూ దేవుని పేరు ఎత్తటం అక్షరాలా దైవదూషణ. అవినీతిపరులు కూడా మతపు ముసుగు వేసుకొని తమ దుశ్చర్యలను సమర్థించుకుంటారు. 9వ వచనం, దావీదు రేకాబుతో, బయనాతో అన్నాడు, సిక్లగులో నేనున్నప్పుడు ఒకడు వచ్చి సౌలు చచ్చాడని నాకు తెలియచెప్పాడు. అప్పుడు తాను మంచి వర్తమానము తెచ్చాను అనుకున్నాడు. వాడు తెచ్చిన వర్తమానానికి బహుమానముగా
నేను వాణ్ణి పట్టుకొని చంపించాను. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంటిలో జొరబడి అతని మంచము మీదనే నిర్దోషి అయిన వాణ్ణి చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషము విచారించకుండా వదులుతానా? లోకములో ఉండకుండా మిమ్మును తీసివేయక మానుతానా? సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా జీవము తోడు మిమ్మును చంపక మానను అని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞ ఇవ్వగా వారు ఆ మనుష్యులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవాలను హెబ్రోను కొలను దగ్గర వేలాడగట్టారు. తరువాత వారు ఇష్బోషెతు తలను తీసుకొని పోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టారు. విన్నారా? దావీదు మాట్లాడిన తీరు ఎంతో హుందాగా ఉన్నది. దావీదన్నాడు, యెహోవా నన్ను అనేక ఉపద్రవములలో నుండి రక్షించాడు. నేను హంతకులైన మీ సహకారాన్ని అంగీకరించను. దేవుని చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే నా విషయంలో కూడా నెరవేరుతుంది. సౌలు గాని ఇష్బోషెతు గాని ఎవరైనా దేవుడు అనుమతించనిదే నన్నేమీ చేయలేరు. నిర్దోషి అయిన ఇష్బోషెతును మీరు చంపారు. ఇష్బోషెతు బలహీనుడే కాని దుర్మార్గుడు కాదు. రేకాబు, బయనా, మీరు చేసిన ఈ హత్యకు నాకు సంబంధమేమీ లేదు. పైగా మీరు ఇష్బోషెతును నిష్కారణంగా చంపారు. అతడు మీకు ఎట్టి కీడు చేసి ఉండలేదే. రేకాబు, బయనా ఈ ఇద్దరి కాళ్ళు చేతులు నరకబడ్డాయి. చేతులతో హత్య చేశారు గనక చేతులను నరికేశారు. ఇష్బోషెతు తలను తీసుకొని హెబ్రోనుకు నడిచి వచ్చారు గనుక వారి పాదాలు నరికివేయబడ్డాయి. అయితే దావీదు ఒక పొరపాటు చేశాడు. వారి శవాలను అదే రోజు పాతిపెట్టాలి, కాని ఆలస్యం చేశాడు. ఇష్బోషెతు తలను మాత్రం రాజలాంఛనాలతో పాతిపెట్టడం దావీదు ఉదార స్వభావాన్ని చాటుతున్నది. ఇప్పుడు మనం 5వ అధ్యాయానికి వస్తున్నాము. ఇశ్రాయేలు సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి అన్నారు, చిత్తగించాలి, మేము నీ ఎముక వంటి వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించావు. అయితే ఇప్పుడు యెహోవా నిన్ను గురించి సెలవిస్తున్నాడు, నీవు ఇశ్రాయేలీయులు అనే నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉండు. ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజు వద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిలో వారితో నిబంధన చేశాడు. గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకం చేశారు. ఇష్బోషెతు 2 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు హెబ్రోనులో 7.5 సంవత్సరాలు పరిపాలించాడు. అబ్నేరు హత్య, ఇష్బోషెతు మరణము చూచినప్పుడు దావీదు విషయంలో కొందరికి సహజంగా అనుమానం కలిగింది. రానురాను సందేహాలు తొలగిపోయాయి. ఇశ్రాయేలు, యూదా ఏకీభవించి దావీదుకు పట్టాభిషేకం చేశారు. 12 గోత్రాలు ఏకగ్రీవంగా దావీదే రాజు అని సాక్ష్యమిచ్చాయి. దావీదు పట్టాభిషేకం వైభవంగా ఎంతో ఘనంగా జరిగింది. 1 దినవృత్తాంతములు 12వ అధ్యాయం 40వ వచనం. ఇశ్రాయేలీయులు సంతోషించారు, ఎన్నెన్నో ఆహార వస్తువులు తెచ్చారు. అది ఇశ్రాయేలు జాతికి మహాపర్వదినం. ఇష్బోషెతు హత్య తరువాత 5 సంవత్సరాలకు దావీదు పూర్తిగా ప్రజల మనస్సును ఆకట్టుకోగలిగాడు. పెద్ద జనసమూహాలు ఆ రోజున జయధ్వానాలు చేశాయి. పెద్దల సాక్ష్యం ఎంతో అర్థవంతమైంది. మేము నీ ఎముక వంటి వారము, నీ రక్త సంబంధులము. నైతికంగా, రాజకీయంగా ఇశ్రాయేలీయులందరూ ఒక్కటే. సౌలు కాలంలో కూడా దావీదు వీరందరికీ చిరపరిచితుడైన నాయకుడే. యెహోవా నియమించిన రాజు దావీదు. దావీదు దేవుని ప్రవక్త ద్వారా అభిషేకించబడినవాడు. దావీదు దేవుని జనులను పాలిస్తాడు, అనగా వారికి కాపరి.
అధిపతి అయి ఉంటాడు, అనగా రాజు. దావీదు పట్టాభిషేకం సమూయేలు ఇచ్చిన అభిషేకానికి ధృవీకరణ, నెరవేర్పు. 4వ వచనం, దావీదు 30 ఏండ్లవాడై ఏలనారంభించి 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు గొల్యాతును చంపినప్పుడు 18 సంవత్సరాల యువకుడు. హెబ్రోనులో దావీదు యూదావారందరి మీద 7.5 సంవత్సరాలు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదావారందరి మీద 33 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజు అతని పక్షము వారు యెరూషలేముకు వచ్చారు. హెబ్రోను నుండి రాజధానిని యెరూషలేముకు తరలించాడు. యెరూషలేము అన్ని విధాల పరిపాలనకు అనువైన కేంద్రం. యెరూషలేము యెబూసీయుల వశంలో ఉన్నది. యెరూషలేము అందమైన పట్టణం. హెబ్రోను కంటే రాజకీయంగా, మతపరంగా యెరూషలేము, సీయోను నగరం ఎంతో అనుకూలమైనవి. అది దేవుని పట్టణమని వ్యవహరించబడింది. అది క్రీస్తు సంఘానికి సూచనగా ఉన్నది. పరలోక రాజ్యానికి ప్రతిబింబంగా ఉంది. యెరూషలేము అనే మాటలో 2 పదాలున్నాయి. షాలీము అనగా ఎగువ దిగువ ఉన్న 2 విభాగాల పట్టణం. ఇది మెల్కీషెదెకు పట్టణం. దిగువన మోరియా పర్వతమున్నది, ఎగువన సీయోను ఉన్నది. యెరూషలేము అన్నప్పుడు యెరూ అనే పదం యెహోవా ఈరే అనే పదానికి సంబంధించినది. దేవుడే చూసుకుంటాడు అని అర్థం. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి అతనికి వర్తమానం పంపారు. నీవు వచ్చిన ఎడల ఇక్కడి గుడ్డివారు, కుంటివారు నిన్ను తోలివేస్తారు. గుడ్డివాడెవడు? గుడ్డివాడు ఇస్సాకు, కుంటివాడు యాకోబు. ఇస్సాకు, యాకోబులు ఏకీభవించి యెబూసీయులకు ఇచ్చిన పట్టణం. గుడ్డివారు, కుంటివారు కూడా దావీదును తోలివేయగలరు అని చమత్కారంగా అన్నారు. దావీదు పురమనబడిన సీయోను కోటను దావీదు స్వాధీనపరుచుకున్నాడు. సీయోనుకు దావీదు పురమని పేరు. సీయోను అనగా సూర్యరశ్మి అని అర్థం. సీయోను ఎత్తైన కొండ, సూర్యకాంతితో తళతళ మెరిసిపోతుంది. సీయోను అనే మాట హిత్తీయ భాషాపదం. 8వ వచనం, ఆ దినమున అతడన్నాడు, యెబూసీయులను హతం చేసేవారందరూ నీటి కాలువపైకి వెళ్లి దావీదునకు హేయులైన గుడ్డివారిని, కుంటివారిని హతం చెయ్యాలి. అందును బట్టి గుడ్డివారు, కుంటివారు ఉన్నారు, అతడు ఇంటిలోకి రాడు అనే సామెత పుట్టింది. యెబూసీయుల ధైర్యం గుడ్డివారు, కుంటివారు. కాబట్టి దావీదు వారిని తొలగించాలని ఆజ్ఞ ఇచ్చాడు. గుడ్డివారు, కుంటివారు పట్టణాన్ని ఆక్రమించుకుంటే వారిని తొలగించాలి. కాని ఎవరి ఇండ్లలో వారుంటే వారిని దయతో చూడాలి. యెబూసీయుల సామెతలు విచిత్రమైనవి. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదు పురమని పేరు పెట్టాడు. మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారం కట్టించాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. మిల్లో అనే మాటకు అర్థం నింపుదల. దావీదు రాజ్య వైభవం వర్ణించబడింది. దేవుడతణ్ణి ఆశీర్వదించాడు. తూరు రాజైన హీరాము పంపిన పనివారు దావీదు కొరకు నగరిని కట్టారు. దావీదు గ్రహించాడు, ఇశ్రాయేలీయుల మీద యెహోవా తనను రాజుగా స్థిరపరిచాడు. ఇశ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తము యెహోవా తన రాజ్యాన్ని ప్రబలం చేస్తాడు. దావీదు దేవుని హృదయానుసారి అయిన మనిషి. పరాయి దేశాల రాజులు కూడా ఎంతో సహకరించారు. 13వ వచనం, దావీదు హెబ్రోను నుండి వచ్చిన తరువాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను, భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకా పెక్కుమంది కుమారులు, కుమార్తెలు పుట్టారు. ఈ విషయంలో సౌలే నయమనిపిస్తాడు. సౌలుకు ఒక్కతే భార్య, కాని దావీదుకు ఎందరో భార్యలు. యెరూషలేములో దావీదుకు కలిగిన సంతానం 11.
వీరిలో నలుగురు షమ్మూ, యషోబాబు, నాతాను, సొలొమోను. వీరు బత్షెబా కన్న కొడుకులు. 17వ వచనం. దావీదు పట్టాభిషేక వార్త విని ఫిలిష్తీయులు దావీదును పట్టుకోటానికి వచ్చారు. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలానికి వెళ్లిపోయాడు. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపించారు. అప్పుడు దావీదు యెహోవా వద్ద విచారించాడు. దేవుడన్నాడు, పో, నిస్సందేహంగా వారిని నీ చేతికి అప్పగిస్తాను. కాబట్టి దావీదు బయల్పెరాజీమునకు వచ్చి అక్కడ వారిని హతం చేసి, జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలువకుండా నాశనం చేశాడు అనుకొని ఆ స్థలానికి బయల్పెరాజీము అనే పేరు పెట్టాడు. ఈ మాటకు అర్థం గట్లు తెగి పారిన ప్రవాహం. 21వ వచనం. ఫిలిష్తీయులు తమ బొమ్మలను అక్కడే విడిచిపెట్టి పారిపోగా దావీదు అతని వారు వాటిని పట్టుకున్నారు. దావీదు అకస్మాత్తుగా వారి మీద పడ్డాడు. బొమ్మలు అనగా విగ్రహాలు. దేవతా విగ్రహాలు తమ మధ్య పెట్టుకున్నారు. వాటి వలన యుద్ధంలో జయం సిద్ధిస్తుందని వారి మూఢనమ్మకం. దావీదు అతని అనుచరులు ఆ బొమ్మలను కాల్చివేశారు. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపించారు. కాబట్టి దావీదు యెహోవా వద్ద విచారణ చేశాడు. యెహోవా అన్నాడు, నీవు వెళ్లవద్దు. చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడు. కంబళి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతం చేయడానికి యెహోవా బయలుదేరుతున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరాలి. ఉదయకాలం గాలికి కంబళి చెట్ల కొనలు శబ్దం చేస్తాయి. అదే వారికి సూచన. యెహోవా యుద్ధానికి బయలుదేరే సమయం. యెహోవా యుద్ధం చేయించని ఎడల యుద్ధములో వారికి జయము కలుగదు. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారమే చేసి గెబ నుండి గెజెరు వరకు ఫిలిష్తీయులను తరుముతూ హతం చేశాడు. సోదరీ సోదరులారా, రాజకీయ జీవితం ఎలాంటిదో, ఎలా ఉంటుందో దావీదు గాథలో మనం తేటగా చూడగలం. గత కాలములోని బైబిలు గాథలు నేటి కాలములో మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఇష్బోషెతు విషాదగాథ మనకెంతో బాధ కలిగిస్తోంది. రేకాబు, బయనా అనేవారు జంట హంతకులు. మెఫీబోషెతు పేరు విచిత్రంగా ధ్వనిస్తోంది. ఇతడు సౌలుకు వారసుడు. దావీదు మాట ఇచ్చాడు గనుక మెఫీబోషెతును ఏమీ చేయలేడు. రేకాబు, బయనా కలిసి ఇష్బోషెతును హత్య చేశారు. దావీదు ప్రాపకం కోసం ఇది చేశారు కాని దావీదు దానికి ఒప్పుకోలేదు. ఉత్తరాది గోత్రాలు 11 ఏకగ్రీవంగా దావీదును రాజుగా అంగీకరించారు. దావీదు పట్టాభిషేకం ఇశ్రాయేలు జాతి అంతటికీ మహోత్సవం. ఇశ్రాయేలు జాతి 7 సంవత్సరాలు అంతఃకలహాలతో బలహీనమైపోయింది. అయితే దావీదు కాలంలో ఇశ్రాయేలు జాతి మళ్లీ ఏకమైంది. దావీదు రాజ్యకాలం యేసుక్రీస్తు స్థాపించబోయే రాజ్యానికి ముందు గుర్తుగా చరిత్రలో ప్రవచన రూపంలో కనపడుతోంది. ఇశ్రాయేలీయులు ఎట్టకేలకు దావీదును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం దేవునికి ఎంతో మహిమ. దావీదు కాలంలో ఇశ్రాయేలు జాతి ఎంతో అభివృద్ధి చెందింది, విస్తరించింది. దావీదు తన 30వ ఏట 12 గోత్రాలకు రాజయ్యాడు. దావీదు రాజ్యకాలం మొత్తం 40 సంవత్సరాల 6 నెలలు. యెరూషలేము రాజకీయంగా రాజధాని, సీయోను మత విషయిక కేంద్రం. దావీదు గొప్ప సేనా నాయకుడు, రాజకీయ నాయకుడు, రాజు, దైవజనుడు. సీయోను కొండకు దిగువగా దేవాలయం నిర్మించబడింది. దావీదు తన కీర్తనలన్నింటిలో సీయోను కొండ, యెరూషలేము అంటూ ఎంతో గొప్పగా వర్ణించాడు. యెరూషలేము రాజకీయాలు అంతగా దేవుణ్ణి మహిమపరచలేదు. యేసుక్రీస్తు యెరూషలేములో సిలువ వేయబడ్డాడు. అయితే ఒకానొక రోజు
యెరూషలేమే కేంద్రస్థానం వహించబోతోంది. పరమ యెరూషలేము దీనికంటే గొప్పది. దావీదు బహుభార్యాత్వం గర్హించదగింది. దావీదు కుమారుడైన సొలొమోను కాలంలో రాజ్యంలో చీలిక వచ్చింది. బహుభార్యాత్వం వలన అరిష్టాలు తలెత్తాయి. మరో మాట, దావీదు కుమారులలో నాతాను ఒకడు. ఇతని వంశావళిలోనే యేసు తల్లి మరియ పేరు ఉన్నది. అలాగే సొలొమోను వంశావళిలో నుండి మరియ భర్త యోసేపు వచ్చాడు. పాఠం ఇక్కడ ముగిద్దాము. దైవాశీస్సులు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.